హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. సో ఈవినింగ్ 5:30 అవుతుందండి. నా ముగ్గు చూడండి ఎలా చెడిపేసిందో. అది మా కుక్క పిల్ల టోనీ మా ఇంట్లోనే ఉంటుంది, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. దానికి ఇప్పుడు 11 ఇయర్స్ అండి. నా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు తీసుకొచ్చారు. అన్ని కుక్కలు వచ్చేసి ఎలా అయిపోయింది చూడండి. సో గమ్ముననే ఉండదండి, అది ఇంటి దగ్గర ఫైటింగ్కి వెళ్తూనే ఉంటుంది. ఇంకా పాపనైతే మా తమ్ముడు తీసుకున్నాడు. మా తమ్ముడు దగ్గరికి వెళ్ళాలంటేనే ఫేస్ అదొక రకంగా పెడుతుంది మా పాప, ఎందుకంటే వాడు భయపెడుతూనే ఉంటాడు. మేమైతే చలిమంట వేసుకున్నాము. 6:30 అలా అవుతుందండి. ఇంకా ఆవుల్ని తీసుకెళ్తున్నారు అందరూ గుడికి ఒక్కొక్కదాన్ని. ఇంకా మా ఆయన కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. మా డాడీ కూడా వచ్చేసారండి. ఇంకా గుడికి అయితే స్టార్ట్ అవ్వాలి. మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు. గుడికి అయితే వెళ్తున్నాం. నేను, మా పిన్ని పిల్లలు, మా ఆయన, పాప, మమ్మీ. ఇంకా మా డాడీ మా తమ్ముడు అయితే ఆవుని తీసుకెళ్ళిపోయారు గుడి దగ్గరికి. సో ఇదే అండి చిట్లగువ్వ. అక్కడ పైన కనిపిస్తుంది కదా బాబా గుడి. సో అక్కడికైతే వెళ్దాము. ఫస్ట్ ఇక్కడ దండం పెట్టుకొని, సో అమ్మవార్లకైతే పూజ చేస్తున్నారు. ఇది ఇయరే కొంచెం బాగా కట్టారండి. అప్పుడంతా అంతగా లేదు, గిడ్డంతా ఉండింది ఇక్కడ. సో ఈసారి అయితే బాగా నీట్గా కట్టి పెట్టారు. అమ్మవారికి ఇంకా ప్రసాదం పెట్టి పూజ అయితే చేస్తున్నారు. అందరూ జనాలు అయితే వచ్చారండి. చిట్లాగువ్వ చూపిస్తాను చూడండి, ఇదే చిట్లాగువ్వ. సో ఇంకా బాబా గుడికి అయితే వచ్చాము. ఊరికొచ్చి ఇంకా గుడికి వెళ్ళకపోతే ఎట్లా చెప్పండి. అది మన గుడి, మనం ఓన్గా పోకపోతే ఇంకా దేవుడు కూడా నన్ను మాట్లాడాడేమో నాతో. పాప వచ్చినప్పటి నుంచి అయితే రాలేదండి గుడికి అయితే అసలు. అప్పుడైతే రోజు ఇక్కడే ఉండేదాన్ని. సో బాబాకి అయితే దండం పెట్టుకొని ఇంకా చిట్లగూడ దగ్గరికి వెళ్దాం అనుకుని బాబాకి ఇలా దండం పెట్టుకుంటున్నా. ఒకసారి గుడి చూడండి. సో దేవుడి దగ్గరికి అయితే వచ్చేసి ఇంక పాపకైతే దండం పెట్టిపిస్తున్నా. పాప అయితే థర్డ్ మంత్లో ఉన్నప్పుడు గురు పౌర్ణమి వచ్చింది. అప్పుడైతే పాపని అక్కడ పనుకోబెట్టాను. సో మళ్ళీ లోకి వాళ్ళు అంటే మా తమ్ముడు వాళ్ళు మాల వేసినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇది రావడము. ఇంకా జాన్ ఫస్ట్ రోజు వచ్చాను. ఇలా కాలు అదమితే దేవుడికి సేవ చేసినట్టంట ఎవరో ఒక అంకుల్ చెప్పారు. సో నేను అప్పటి నుంచి అయితే ఇలానే అంటానండి దేవుడి దగ్గరికి వస్తే. మా ఆయన ఇంకా స్టార్ట్ చేయన్నాడు. సో నెక్స్ట్ వీడియోలో అయితే చిట్లగువ్వ వీడియో పెడతానండి. సో ఇలా నేను దండం పెట్టేసుకొని ఇంక దేవుడిది ప్రసాదం తీసుకొని ఈ పొద్దు పెట్టుకొని ఇంకా అందరం పెట్టుకొని గుడి దగ్గర నుంచి వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.